అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. మే 16వ తేదీ శనివారం. ఈ రోజున మనకు అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యనే శని అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే శనివారం రోజుతో కలిసి వచ్చింది కాబట్టి. అలాగే ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన రోజు. ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు, మీరు తరతరాలుగా కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి, ఐశ్వర్యాలు, సంపదలు మీ సొంతమవుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున మీరు కుక్కకి ఇది తినిపించటం వలన మీ జాతకపరంగా ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన ప్రమాదాలు, మృత్యుగండాలు, దోషాలు, మీ పనుల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడటం, లేదంటే ఉద్యోగ వ్యాపారాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడటం, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఈ అమావాస్య తిథి రోజున ఈ ఒక్క పని చేయటం వలన సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. కుక్క అంటే మనకు కాల భైరవుడిగా కుక్కను పిలుస్తూ ఉంటారు. మన ఇంటి దగ్గర ఎప్పుడు కూడా కుక్కలనేవి కనిపిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశివారు మీ చేతితో కుక్కకు ఇలా తినిపించడం వలన మీ చేత జరిగినటువంటి పాపాలు, అంటే కొన్నిసార్లు మనకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. అవి తెలియక చేసినటువంటి పాపాలే అయినా కూడా ఆ కర్మలు మనకు పట్టి వెంటాడి వెంటాడి వేధిస్తూ ఉంటాయి. అలాగే పితృదోషాలు కూడా మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. ఏదో ఒక రూపంలో మనకి మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. వీటన్నింటికి ముఖ్య కారణం గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉండటమే. మీ రాశికి అధిపతి శని భగవానుడు. మీ జాతకంలో శని దోషాలు అనేవి చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య గమనించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకటి. ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి చాలా ఎదురవుతూనే ఉంటాయి. అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? అసలు మేమేం చేశాము? ఎందుకు మాకు ఈ బాధలు, ఈ దారిద్ర్య సమస్యల నుంచి మేము ఎలా బయటపడాలి? ఇలా అనేక రకాలుగా ఈ రాశివారు బాధలు పడుతూనే ఉన్నారు. ఈ అమావాస్య తిథి రోజున కుక్కకు ఇది తినిపించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొంతమందికి వైవాహిక సమస్యలు, అంటే భార్యాభర్తల మధ్య ఈ కుంభరాశి వాళ్లకు ఎక్కువగా మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువగా గొడవలు, ఇంట్లో కూడా భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలు అనేవి జరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న చిన్న గొడవలనేవి మొదలైపోయి అది చిలికి చిలికి పెద్ద గాలివానలా మారిపోతుంది. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య అయితే ప్రేమలు అయితే ఉంటాయి, కానీ గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉండటం వలన వారికి మనశ్శాంతి లేకుండా పోతుంది. వీటన్నింటికి అసలు మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు అయితే చూడండి. వృశ్చిక రాశి వారి ఇల్లు సాధారణమైన ఇల్లు కాదు. ఇదొక శక్తి క్షేత్రం అనే చెప్పుకోవాలి. ఇక్కడ జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ఇటీవల కాలంలో మీ ఇంట్లో అకారణంగా వస్తువులు కదలటం, ఏదో కనిపించినట్లుగా అనిపించటం, రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావటం, ఇవన్నీ సాధారణమైన విషయాలు కాదు. ఈ శక్తి దుష్టశక్తి కూడా కాదు. ఇది మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి. వృశ్చిక రాశివారు ఎంతో కష్టపడి, ఎంతో మౌనంగా బాధను భరించి ఇతరులకు సహాయం చేస్తూ తమ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మే 16వ తేదీన శని అమావాస్య ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టిస్తుంది. ఈ శక్తి మీకు చెబుతుంది, ఇక మీరు మౌనంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా, లేదంటే రక్షకుడా? వృశ్చిక రాశి వారి జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు తిరుగుతుంది. ఈ వ్యక్తి మీకు గతంలో బాధను పంచి ఉండవచ్చు, లేదంటే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ వ్యక్తి ద్వారా ఒక కీలక సంఘటన జరగబోతుంది. ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెడతాయి, కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దుతాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెబుతారు. ఆ నిజం మీరు వినటానికి భయపడిందే. వృశ్చిక రాశి వారికి నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి కొద్దిగా సమయం పడుతుంది, కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలోనికి రావటానికి కారణం శని దేవుడే. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే అసలు ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇప్పుడే వస్తున్నారు?
ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైనా కావచ్చు, లేదంటే చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కూడా కావచ్చు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందికి అవకాశం కూడా ఇచ్చారు, కానీ ప్రతిఫలం రాలేదు. ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటికి తీసుకొస్తాయి. మీరెప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తి మాటల ద్వారానే మీకు అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతుంది. అసలు మే 16 అంటే శని అమావాస్య. శని పరీక్షలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటారు. ఎప్పటి వరకు మీరు చేసిన కర్మలను ఆ శని భగవానుడు సమీక్ష చేస్తాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపుకు తిరగబోతుంది. మీ పైన వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు పడిన మాటలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇది శనిచ్చే న్యాయం. ఇక మీ జీవితంలో మీరెవరికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరమైతే ఇప్పుడు లేదనే చెప్పుకోవాలి. మే 16 అంటే శని అమావాస్య. ఈ రోజు నుంచి మీకు రాజయోగం కలగబోతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్, లేదంటే ఒక పరిష్కారం వస్తుంది. ఈ సమయంలో మీరు భావోద్వేగంతో ఒక నిర్ణయం తీసుకోకూడదు. వృశ్చిక రాశి వారికి డబ్బు కన్నా గౌరవం ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం, వినటం, ఆలోచించటం అత్యంత ముఖ్యమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి కుజుడు మరియు రవి ధనస్థానంలో 2వ ఇంట ఉండటం వలన ఆర్థిక విషయాలపైన ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉంటాయి, కానీ మానసికంగా కొంత ఒత్తిడి అనేది కలిగించే అవకాశం అయితే ఉంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారు ప్రేమను సాధారణంగా తీసుకోరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని అర్పించడానికే సిద్ధపడిపోతారు. కానీ ఇదే మీ బలహీనత. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదే గడిచింది. మీరిచ్చిన ప్రేమకు మీరు ఆశించిన గౌరవం రాలేదు. మే 16వ తేదీ మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక రహస్యం బయటపడుతుంది. మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఇప్పటికే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చని కొంతమంది ఆశపడతారు, కానీ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో తిరిగొచ్చే ప్రేమ పరీక్ష మాత్రమే అవుతుంది. కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చిన వెంటనే నమ్మొద్దు. వాళ్ళు మీరు అర్థం చేసుకునే వరకు సమయం ఇవ్వండి. ఈ 4 రోజుల్లో మీరు ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. వృశ్చిక రాశి వారు కుటుంబం కోసం తమ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు, కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మే 16వ తర్వాత మీ ఇంట్లో ఒక మాట మీ హృదయాన్ని గట్టిగా తాకుతుంది. అది అవమానమా లేదంటే నిజమా అనేది మొదట అర్థం కాదు. ఆ మాట వలన మీరు చాలా విషయాలలో స్పష్టతను పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మళ్ళీ బయటపడవచ్చు. ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీరు చెప్పే సమయం వచ్చేసింది. వృశ్చిక రాశి వారు శత్రువులను స్పష్టంగా చూడగలుగుతారు, కానీ కొందరు ముసుగులో దాగి ఉంటారు. మే 16 తర్వాత మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ వెనక ఏం చేస్తున్నాడో మీకు తెలిసి వస్తుంది. ఇది బాధను కలిగిస్తుంది, కానీ ఇది అవసరమైన బాధే. ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోతారు. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవద్దు. శని పని మీరు చేయవలసిన అవసరమే లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు, కానీ చాలాసార్లు మీ శ్రమకు తగిన ఫలితమే రాలేదు. మే 16 తర్వాత మీ పని రంగంలో ఒక మార్పు మొదలవుతుంది. మీరు కోరుకున్నది కాకపోయినా సరే మీకు అవసరమైనదే మీ దగ్గరికి వస్తుంది. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న నిజాలను బయటపెట్టడానికి, లేదంటే ఎప్పటినుంచో దాచిపెట్టిన విషయాలను చర్చించడానికి ఇది ఒక మంచి సమయం. ఇది వృశ్చిక రాశి వారికి చాలా శక్తివంతమైన రోజు. కొత్త బాధ్యత, లేదంటే కొత్త అవకాశం, లేదంటే పాత పని మీద కొత్త గుర్తింపు వస్తుంది. వ్యాపారం చేసేవారికి తక్కువ మాటలు, ఎక్కువ ఆలోచన సమయం. ఒప్పందాలు చదవకుండా ఏమీ సంతకాలు చేయవద్దు. వృశ్చిక రాశి వారు శరీరం కంటే మనసులో గాయాలు ఎక్కువగా దాచుకుంటారు. ఈ గాయాలే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మే 16 తర్వాత మీ మనసు తేలిక పడుతుంది. ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక ప్రార్థన మీకు శాంతినిస్తుంది. ఈరోజు గృహ సంబంధిత విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి పనుల్లో లేదంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాహన సౌఖ్యం ఉంటుంది. ఈ సమయంలో
మీ శరీరానికి సంకేతాలు ఇవ్వండి. విశ్రాంతి తీసుకోండి. పని ఒత్తిడి వలన వెన్ను నొప్పి లేదంటే అలసట రావచ్చు. సమయానికి నిద్రపోవటం ముఖ్యం. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆస్తి, భూమి, ఇంటి విషయాలలో ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. కొనాలి అని అనుకుంటున్నటువంటి ఇల్లు ఆగిపోవటం, విక్రయానికి పెట్టిన భూమి అమ్ముడు కాకపోవటం, లేదంటే కుటుంబంలో ఆస్తి గొడవలు ఇవన్నీ పదే పదే జరుగుతాయి. ఇది అదృష్ట లోపం కాదు, ఇది కాల పరీక్ష. మే 16 తర్వాత ఈ విషయాలలో ఒక కీలక మలుపు వస్తుంది. ఇప్పటి వరకు మీకు న్యాయం జరగలేదు అని అనిపించిన చోట సత్యం బయటపడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. దానివలన మీకు నష్టం చేకూరుతుంది. పత్రాలు, ఒప్పందాలు వాటిలో చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. ఉద్యోగం చేసే దగ్గర చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. విద్యార్థులకు చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక సంకేతం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి పిల్లల విషయంలో ఎప్పుడు మనసులో ఒక భయం ఉంటుంది. వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చదువు ఇవన్నీ మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వలేదు. కొంతమందికి పిల్లలు ఆలస్యంగా రావటం, లేదంటే పిల్లలతో దూరం పెరగటం వంటి సమస్యలు ఉన్నాయి. మే 16 తర్వాత ఈ విషయాలలో ఒక స్పష్టత వస్తుంది. మీరు భయపడినటువంటి పెద్ద సమస్య కాదని మీకు అర్థమైపోతుంది. ఈ సమయంలో పిల్లల మీద ఒత్తిడి పెంచవద్దు. వారి మాటలు వినండి. వారసత్వ విషయాలలో కొత్త ఆలోచన మీకు వస్తుంది. ఇది మీ కుటుంబానికి భవిష్యత్తులో భద్రత ఇస్తుంది. ఈ రోజులు మీకు చాలా ఉల్లాసంగా ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దైవ చింతన పెరుగుతుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి వారు శరీరాన్ని అసలు పట్టించుకోరు. మనసు బలంగా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ శరీరం కూడా పరిమితి వరకు మాత్రమే భరిస్తుంది. ఇటీవల తలనొప్పి, నిద్రలేమి, వెనక భాగం నొప్పి లేదంటే కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇవి తీవ్రమైనవి కాకపోయినా సరే మీరు పట్టించుకోకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. మే 16 తర్వాత మీ శరీరం మీతో మాట్లాడుతుందనే చెప్పుకోవాలి. ఒక అలసట, ఒక సంకేతం మీరు ఆగాలని చెబుతుంది. ఈ సమయంలో వైద్యం కంటే విశ్రాంతి ఎక్కువ అవసరం. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికత కంటే భయం కాదు, అవసరం. మీరు దేవుణ్ణి అడిగే దశ దాటిపోయారు. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడే దశలో ఉన్నారు. మే 16 తర్వాత ఒక ఆలయం, ఒక మంత్రం లేదా ఒక పూజ మీ జీవితంలోకి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు గతంలో చేసినటువంటి పుణ్యం ఇప్పుడు మిమ్మల్ని ఈ మార్గంలోకి తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది. అది తప్పు కాదు. ఆ ఒంటరితనంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి. వృశ్చిక రాశివారు కలలను సాధారణంగా తీసుకోకూడదు. మే 16 నుంచి మీకు వచ్చే కలలు ఏదే చెబుతున్నాయి. నీరు, చీకటి, పాత ఇల్లు లేదంటే తెలియని వ్యక్తులు. ఈ కలల్లో కనిపించే భావన భయమా లేదా శాంత అనేది ముఖ్యం. భయం ఉంటే మీరు ఇంకా విడిచిపెట్టని బాధ ఉంది. శాంతి ఉంటే మీ మార్గం సరిగ్గా ఉందని సంకేతం. ఈ కలలను నిర్లక్ష్యం చేయవద్దు. వృశ్చిక రాశి వారికి ఈ జన్మలో ఎదురయ్యే బాధల వెనుక పూర్వజన్మ సుకృతం ప్రధాన కారణం. మీరెంతో నిజాయితీగా ఉన్నా సరే ఎందుకు మళ్ళీ మళ్ళీ బాధలు ఎదురవుతున్నాయి అని చాలాసార్లు మీరు అనుకున్నారు. దానికి సమాధానం మీ పూర్వజన్మ కర్మలో ఉంది. మే 16 నుంచి మీ జీవితంలో కొన్ని సంఘటనలు అర్థం కాకుండా జరుగుతాయి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడతారు, లేదంటే మీరు అనుకోకుండా ఎవరినైనా బాధ పెడతారు. ఈ సంఘటనల ద్వారా మీ పూర్వజన్మ రుణం ఒక్కొక్కటిగా తగ్గుతుంది. ఈ సమయంలో క్షమించటం, మౌనంగా ఉండటం, వదిలిపెట్టడం మీకు అతి పెద్ద శక్తిగా మారతాయి. వృశ్చిక రాశివారు చాలా కాలంగా దేవుడి పరీక్షలో ఉన్నారు. మే 16 నుంచి మీ ముందు ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని, మీ నిజాయితీని పరీక్షిస్తుంది. ఇక్కడ మీరు 2 మార్గాలలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకటి తక్షణ లాభం, మరొకటి దీర్ఘకాల శాంతి. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. శని మీ శత్రువు కాదు. శని మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి లెక్కలో పెట్టుకున్నాడు. మే 16 తర్వాత శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు నష్టం చేసిన వాళ్ళు కూడా మీ కళ్ళ ముందే తమ ఫలితాన్ని అనుభవిస్తారు. మీరు ఏమీ చేయవలసినటువంటి అవసరమే లేదు. ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే అదే మేలు. మీ పని మీరు చేసుకుంటూ మీరు ముందుకు నడవండి. నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. ముఖ్యంగా శని అమావాస్య రోజు అంటే మే 16వ తేదీ మీరు పాటించవలసినటువంటి నియమాలు. ఈ రోజంతా కూడా అమావాస్య ఉంటుంది. ఈ రోజు మొత్తంలో మీరు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రమైనా సరే మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ ఒక్క పని చేసి చూడండి. అమావాస్య రోజు మొత్తం ఏ టైంలోనైనా సరే
మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మీ ఇంటికి కుక్కలు వస్తూ ఉంటాయి కదా, మీ ఇళ్ళ దగ్గరికి కుక్కలు, చిన్న కుక్కలు కావచ్చు, పెద్ద కుక్కలు కావచ్చు, పెంపుడు కుక్కలు కూడా కావచ్చు, మనకు వీధిలో తిరిగే కుక్కలు కూడా కావచ్చు, ఏవైనా కానివ్వండి. పెంపుడు కుక్కలకు మనం ఎప్పుడు జాగ్రత్తగా ఫుడ్ అనేది పెట్టుకుంటూనే ఉంటాము. కాబట్టి పెంపుడు కుక్కల కంటే కూడా వీధిలో తిరిగే కుక్కలకే మీరు ఇలా పెట్టడం అనేది చాలా మంచి విషయమనే చెప్పుకోవాలి. ఇలా చేయటం వలన మీకు శనిదోష నివారణ అనేది జరుగుతుంది. మీ సమస్యల నుంచి వెంటనే బయటపడతారు. ఎందుకంటే కుక్కలు మనకు కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడిగా కుక్కను పూజిస్తూ ఉంటాం కూడా. కుక్కలు అనేవి అవి వాటికి నోరైతే లేదు కానీ చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఒక మనిషికి కూడా విశ్వాసం ఉంటుందో లేదో, మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ మనిషి ఎప్పుడూ గుర్తుపెట్టుకోడు. కానీ ఒక్క కుక్క మాత్రమే ఒక ముద్ద అన్నం పెడితే చాలు, అది మన ఇంటికి కాపలాగా ఉంటుంది, మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది. అంత విశ్వాసమైనవి కుక్కలు. మనకు ఈ నోరు లేని మూగజీవుల్లో దైవం కొలువై ఉంటుంది. కాలభైరవుడు అలాగే శనిదేవుడికి కూడా కుక్కలంటే చాలా ఇష్టము. కాబట్టి ఇలా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు వెంటనే కలగాలనుకుంటే, శని సమస్యలన్నీ పోవాలి అని అనుకుంటే ఈ ఒక్క పని చేసి చూడండి. మీరు పొద్దున్నే అన్నం వండుతారు కదా, అన్నం వండినప్పుడు నిండు కుండ అన్నం తీసేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నల్లటి నువ్వులు ఉంటాయి. ఆ నల్లటి నువ్వులను ఈ అన్నం పైన చల్లి దానిని ఒక ముద్దలాగా చేసి మీకు బయట కనిపించే కుక్కలకి ఒక్క 3 ముద్దలను కలిపి పెట్టండి. అలా కుక్కలు తినటం వలన మీకు శని దోషాలు తొలగిపోతాయి. మే 16 శని అమావాస్య రోజున కుక్కలకు కడుపు నిండా ఆహారం పెట్టడం వలన పితృదేవతలు అంటే పితృశాపాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మన జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు, మృత్యు దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఈ వృశ్చిక రాశి వారికి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. అందులో నూనె బొట్టు ఒక్కటి వేసినా చాలు. ఈరోజు శనివారం కాబట్టి నువ్వులు కానివ్వండి, నూనె కానివ్వండి, మీరు శనివారం రోజున అంటే ఈ అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా నువ్వులు, నూనెను కొనుక్కొని మీ ఇంటికి తెచ్చుకోవద్దు. మీరు ముందుగానే తెచ్చిపెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. అమావాస్య రోజు మాత్రమే ఈ కుక్కల చేత ఇవి తినిపించాలి. అలా మీ వీలుని బట్టి ఈ నల్ల నువ్వులను మాత్రం తప్పనిసరిగా వేయాలి. అన్నంలో నల్ల నువ్వుల పొడిని వేయాలి. దీనితో పాటు ఇక మీ ఇష్టాన్ని బట్టి పెరుగు లేదంటే పాలు మీకు అందుబాటులో ఏది ఉంటే అది కలిపి పెట్టండి. ఇలా పెట్టడం వలన శనిగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఏ కోరిక కోసమైతే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కుక్క మీ ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి. అది తినకుండా వెళ్ళిపోతుందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా సమస్య అనేది ఎక్కువ కాబోతుందని అర్థం. కాబట్టి ఆ కుక్క చేత ఖచ్చితంగా తినిపించండి. అలా చేయటం వలన మీకు ఏదైతే దోషం ఉందో అది ఖచ్చితంగా తొలగిపోయి మీకు అంతా మంచే జరుగుతుంది. కాలభైరవుడి అనుగ్రహం అనేది మీ పైన పూర్తిగా కలుగుతుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా మీ పైన కలుగుతుందనే చెప్పుకోవాలి. ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. చాలా పవర్ఫుల్ పరిహారం. దీనిని ఖచ్చితంగా మీరు చేసి మంచి రిజల్ట్స్ని పొందాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.